అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు కాలా జామున్ తయారు చేస్తున్నాను. నేను 1/2 kg కోవా తీసుకున్నాను. ముందుగా దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఉండలు లేకుండా నలుపుకోవాలి. దీంట్లోనే 60 గ్రాముల పన్నీర్ వేసుకొని నలుపుకుందాం. ఇప్పుడు పన్నీర్ బాగా నలిగింది. దీంట్లోనే కోవా వేసి కలుపుకుందాం. ఇప్పుడు కోవా పన్నీర్ 2 కలిసినాయి కదా, దీంట్లో ఒక 6 స్పూన్ల మైదా పడుతుంది. కాకపోతే ఒక్కొక్క స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న చక్కెర పౌడర్ 1 స్పూన్ కలుపుకుందాం. ఒక చిటికెడు సోడా వేసుకుందాం. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. కప్పులో చక్కెర వేసుకోవాలి. ఒక స్పూన్ ఇలాచీల పొడి వేసుకుందాం. 1/2 స్పూన్ అంతా నిమ్మరసం వేసుకుందాం. ఇది పాకం రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న చిన్నగా బాల్స్ లాగా గులాబ్ జామున్ చేసుకుందాం. ఇప్పుడు గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక్కొక్క జామున్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అని తీరలో వేసుకుందాం.